పరిపూర్ణత అనేది ఒక భయంతో కూడి ఉన్న కాంపిటేటివ్ యాటిట్యూడ్. నేను ఎక్కడైనా ఫెయిల్ అవ్వద్దు, నేను ఈ ఒకటే స్పీడ్లో, ఒకటే ఇంటెలిజెన్స్ స్పీడ్లో, ఒకటే సక్సెస్ స్పీడ్లో వెళ్ళాలి అనేది వాళ్ళకు ఒక ఒక తపన. ఆ తపనకి వాళ్ళు తట్టుకోలేకపోతే కూలిపోతారు. కానీ ఓపెన్ కాంపిటీషన్ తీసుకొని, దానికి ఛాలెంజ్ తీసుకొని, ఆ ఛాలెంజ్కి సక్సెస్గా మారుకొని, ఫ్లెక్సిబిలిటీతోనూ వచ్చిన ఒత్తిడితోనూ, లేకపోతే ప్రతి ఒక్క హర్డల్స్కి, ప్రతి ఒక్క వచ్చే అడ్డుకి వాళ్ళు ఎలా ఎదురు తీసుకుంటారు, దానికి ఎలా కాంపిటేటివ్గా తీసుకొని దాన్ని సక్సెస్గా మారుతారు, దాన్ని బట్టి వాళ్ళకు ఉన్న ఒత్తిడి ప్రభావం అనేది వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. సక్సెస్ 100% పరిపూర్ణతతోనూ వచ్చేది. ఇట్స్ బ్యాక్డ్ బై ఫియర్. ఒక రకమైన భయంతోనూ వాళ్ళు సక్సెస్ నేను ఫెయిల్ అవ్వకూడదు అనే ఒక రకమైన స్పీడ్తో వెళ్ళేది పరిపూర్ణత. దానికి ఒక కంప్లీట్ ప్రతి దాంట్లో నేను సక్సెస్ అవ్వాలి అనే ఒక యాటిట్యూడ్తో వెళ్ళినప్పుడు లాంగ్ రన్లో సక్సెస్ రాకపోతే ఇటుగాక అటుగాక ఒక బ్లాక్ అండ్ వైట్ థింకింగ్, లేకపోతే చేస్తే సక్సెస్, లేకపోతే ఫెయిల్యూర్ అయితే మాత్రం నేను జీవితంలో ఉండలేను అనే ఒక మైండ్ సెట్లో వాళ్ళు వచ్చేస్తారు. కానీ అదే ఒక మోటివేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్, లోపల ఉన్న మోటివేషన్, ప్రతి ఒక్కది ఛాలెంజ్ తీసుకొని దీనికి నేను సాగుతాను, దీనికి నేను సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసి నేను సక్సెస్గా అవుతాను, ఫ్లెక్సిబుల్గా ఉంటాను, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్కి నేను ఒక క్రియేటివిటీలో మారుస్తాను అనే విధానం, అనే మైండ్ సెట్ అనేది ఈజ్ డిఫరెంట్. సో 2 రకాలు ఈ యువతలో మనం చూస్తున్నాము.